నా పేరు లివిద. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయారక్తము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. చప్పట్లు కొట్టాలి. దారా నువ్వు కూడా రమ్మా. దా. నా పేరు రేవంతు. ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహము. కొట్టాలి. మీకు రాబోయి పిల్లలు చెప్తున్నారు, కొట్టండి. నువ్వురా నువ్వు చెప్పరా. చెప్పమ్మా తల్లి. నా పేరు యోచన. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చప్పట్లు కొట్టండి. పిల్లలంతా చక్కగా చెప్తుంటే చప్పట్లు కొట్టరమ్మా. నా పేరు యోజిత. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. కొట్టు చప్పట్లు. నా పేరు లాస్య. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇంకా పెద్ద పిల్లలు మరి 150వ కీర్తన చెప్తారు. కీర్తనలు 150వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావములను బట్టి ఆయనను స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయనను స్తుతించుడి. సర్వమండలముతోనూ సితారముతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళముతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళముతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతోనూ ఆయన స్తుతించుడి. సకల ప్రాణులను యెహోవాను స్తుతించును గాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. చెప్పాలి. ఇంకా కీర్తనలు 150వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావాలను బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలతోనూ సితారలతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లల గురువులతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తలంబులతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతోనూ ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించును గాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 150వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు దేవుణ్ణి స్తుతించుడి.
ఆయన ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోనితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించిరి. గంభీర ధ్వని గల తాళముతోనూ ఆయనను స్తుతించిరి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. కొట్టాలి, గట్టిగా చూడండి. ఇప్పుడు చెప్పిన పిల్లలందరూ రండి, ఒకసారి అందరు రండి. ఇద్దరు రండి, సండే స్కూల్ టీచర్లు. పెద్ద పిల్లలు వెనకాల నుంచోండి, చిన్న పిల్లల్ని ముందు నుంచో పెట్టండి. రా ఏమేమో రా, సండే స్కూల్ టీచర్ కాదు నువ్వు, చెప్పంగానే లేవటం నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. కొట్టాలి, గట్టిగా కొట్టాలి, ఇంకా కొట్టాలి. చాలా పిల్లలు అంత చక్కగా చెప్తే కనీసం మీకు ప్రేమ కూడా లేదండి. కొట్టండి, కొట్టాలి గట్టిగా, ఇంకా 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 గట్టిగా కొట్టాలి. సరే, ఈ చక్కగా నేర్పిన సండే స్కూల్ టీచర్లు ఇద్దరికి కూడా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఏందమ్మా చప్పటి దెబ్బలేస్తారు? అయ్యో, మంచి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి చక్కగా వాక్యాలు, అది మరి ఆత్మ ఫలాలు. ఆ అమ్మాయి కూడా చెప్పింది ఇందాక, చక్కగా చెప్పింది, అది చూడకుండా. చాలా సంతోషం. పిల్లల జీవితాల్లో ఇది వాళ్ళు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. ఈ కంఠస్థ వాక్యాలు అనేవి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కనుక ఇదే క్రమాన్ని పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఇళ్ళకు వచ్చినప్పుడు నేర్పండి. వాక్యం చదివించి వాళ్ళ చేత స్కూల్కి పంపించండి. వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్ళ గురించి ఒక చిన్న ప్రార్థన చేయండి అందరూ. సండే స్కూల్ ఇంకా బలపడులాగున, ఇంకా వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుకునేటట్టుగా చిన్న ప్రార్థన చేయండి. యేసు నామం